Taste the Daily. amigos చూస్తున్నారు కదా ఇప్పుడు బుజ్జి కార్ అయితే మనతో పాటు ఉందన్నమాట. ఇంకొన్ని గంటల్లో మనకి కల్కి మూవీ రిలీజ్ అవబోతుంది. చాలా హై ఫీవర్ ఉంది. అండ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ లోని బుజ్జి కార్ ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం చాలా ప్లేసెస్ లో చూసాం. దీని గురించి ఏంటి, దీని వీలింగ్ సిస్టమ్ ఏంటి, దీని ఇంజనీరింగ్ సిస్టమ్ ఏంటి, దీని గురించి మనం విన్నాం. బట్ ఒక్కసారి లైవ్ లో చూద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ఒకసారి టైర్స్ చూడండి. సో ఈ టైర్స్ చూడండి, ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉన్నాయి అసలు. ఆల్మోస్ట్ ఇది ఒక 7 tons అంటున్నారు. అండ్ 7 crores అయిందని వింటున్నాను అనమాట. అండ్ మహేంద్ర కంపెనీ వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారు. అండ్ ఇందాక నేను చూసాను విజిట్ చేస్తున్నప్పుడు, ఈ స్టీరింగ్ కూడా తీసేసేలా ఉందన్నమాట. తీసేసి మళ్ళీ అటాచ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ మొత్తం స్క్రాప్ తో తయారు చేసిన మీరు బుజ్జి అండ్ భైరవ మీరు చూస్తుంటే అసలు దీన్ని ఎలా క్రియేట్ చేస్తారని మీకు అర్థమవుతుంది. ఒకసారి రౌండ్ టూర్ చేద్దాం రండి నాతో పాటు. చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ చాలా క్రియేటివ్ గా అనిపించింది అనమాట. ఈ డిజైన్ సిస్టమ్ ఎన్ని రోజులు పట్టిందో నాకైతే తెలియదు. అంటే బేసిక్ గా ఒక స్ట్రక్చర్ అయితే రావాలి కదా, ఆ స్ట్రక్చర్ కి ఎన్ని డేస్ పట్టుకున్నారో తెలియదు. బట్ ఆ తర్వాత దీన్ని క్రియేట్ చేయడం మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. ఈ టైర్ అసలు స్పెషల్లీ చెప్పుకోవాల్సింది. అండ్ దీని గురించి ఒక వీడియో కూడా క్రియేట్ చేశారు వైజయంతి మూవీస్ టీమ్ కానివ్వండి, కల్కి టీమ్ కానివ్వండి. ఈ వీల్ ఎలా క్రియేట్ చేశారు అనేది ఒకటి రిలీజ్ చేశారు మీరు చూసుంటే. అండ్ ఇటువైపు కూడా. అండ్ మోర్ ఓవర్ మీరు భైరవ్ అండ్ బుజ్జి అమెజాన్ సిరీస్ లో మీరు చూస్తుంటే దీని క్రియేషన్ చూపించారు. స్క్రాప్ తో దీన్ని అంతా ఎలా క్రియేట్ చేశారని చూపించారు అనమాట. అండ్ ఇక్కడ డ్రైవ్ చేయడానికి ఆప్షన్ అయితే లేవు. యా అండ్ ఈ వైరింగ్ సిస్టమ్ చూసారా. అండ్ దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అయితే అంటే లైక్ ఎలా అంటే ఇది కొంచెం కొత్తది అండ్ పాతది. చూసారా పెయింటింగ్ సిస్టమ్ కానీ ఇదంతా ఎలా ఉందో ఈ ఫినిషింగ్ అయితే. అండ్ ఈ వరల్డ్ చూడడానికి ఇంకొన్ని అవర్స్ వెయిట్ చేస్తున్నాం. ఇంకొన్ని అవర్స్ లోనే వరల్డ్ చూడబోతున్నాం దీంతో. అండ్ బుజ్జి పార్ట్ ఏంటి, బుజ్జి రోల్ ఏంటి కల్కి మూవీలో అనేది నాకు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట, తెలుసుకోవాలని ఉంది. లెట్స్ సీ. అండ్ ఇది అంతేకాకుండా చాలా మంది దీన్ని డ్రైవ్ చేశారు. కాంతారా హీరో రిషబ్ శెట్టి కానివ్వండి, నాగ చైతన్య గారు కానివ్వండి, ప్రభాస్ గారు అండ్ ఎవ్రీ వన్, ఆనంద్ మహేంద్ర గారు కూడా ఒకసారి దీన్ని డ్రైవ్ చేశారు. మీరు ఆ వీడియోస్ అన్ని ఇంటర్నెట్ లో చూస్తుండొచ్చు. అండ్ ఈ బుజ్జి వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగింది. మైసూర్, చెన్నై, బెంగళూరు, వాట్ నాట్ ఇప్పుడు అన్ని తిరిగి ఇప్పుడు మళ్ళీ అగైన్ హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ లో ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్. అండ్ ఇది అందరికి అవైలబుల్ గా ఉంది చూడడానికి. ఐ థింక్ రేపటి నుంచి సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ రియల్ టైమ్ లో చూడడం అనేది డిఫరెంట్ కదా. అంటే స్క్రీన్ మీద చూసేదానికన్నా రియల్ టైమ్ లో ఒకసారి చూస్తే ఎలా ఉంటుందో నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే అసలు చూస్తేనే చాలా పెద్దగా ఉంది కార్ అయితే. హైట్, మనిషి హైట్ కన్నా చాలా పొడుగ్గా ఉంది. అండ్ మెయిన్ దీనిలో అట్రాక్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వీలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయడం. ఇంజనీరింగ్స్ కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వీలింగ్ సిస్టమ్, ఆ బేరింగ్ సిస్టమ్ చూడండి మీరు ఒకసారి చూసినట్లయితే. వితౌట్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ లేకుండా బేరింగ్ సిస్టమ్ క్రియేట్ చేశారనమాట ఈ వీల్ ని. మీరు ఒకసారి చూస్తే కాక్పిట్ చూడండి, అంటే లైక్ ఈ లోపల ఉన్న ఎలా ఉందో చూడండి. అంతే సార్. Taste the Daily.
హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమ్మలారా అయ్యలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.